సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి న్యాయవాదులు ఎంతగానో సహకరించారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతానికి న్యాయవాదులందరూ కృషి చేయాలని సూచించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ లీగల్ సెల్ ఆత్మీయ సమావేశం శనివారం నిర్వహించారు. లీగల్ సెల్ అధ్యక్షుడు మద్ది మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించడంలో న్యాయవాదుల కృషి ఎంతో ఉందని అన్నారు. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ న్యాయవాదులందరూ కలిసికట్టుగా ఉండి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆత్మీయ సమావేశంలో సీనియర్ న్యాయవాదులు తాడిబండ శ్రీనివాసరావు, గడ్డిపాటి రాంబాబు, కాకుమాను రాంబాబు, లలిత, అనిత, బొంత వీరాంజనేయులు, అప్పల కిషోర్, ప్రదీప్, రాజారాం తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. మీకు మీరుగా ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి, మీకు మీరుగా డెవలప్ అవటానికి, మీకు మీరుగా ఎక్స్పోజ్ అవటానికి, మీకు మీరుగా ఇది పార్టీ అని సూచించడానికి, శాసించడానికి మాలంటడం వచ్చి మీ దగ్గర కూర్చోవాలి. ఒక గంట అరగంట లేదు, దేవుడు పొద్దున్న లేచి గుడికి ఎట్లా వెళ్తామో దేవుడు దండం పెట్టుకున్నాయా మమ్మల్ని కాపాడని చెప్పో లేదా ఇంకోటి కోరుకుంటాం కదా, అట్లాగే లాయర్ గారి దగ్గరికి వచ్చి ఒక రాజకీయ నాయకుడు కనీసం 5 నిమిషాలైనా స్పెండ్ చేసేలాగా ఉండాలనేది నా కోరిక. ఎందుకంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్, మీరు లోకల్గా అడ్వకేట్స్ అయి ఉండొచ్చు, ఓన్లీ సివిల్ అండ్ క్రిమినల్ లిటిగేషనే ఉంటుంది మీకు. బట్ వెన్ వీఆర్ సిట్టింగ్ విత్ యూ, యూ కెన్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. సైంటిస్ట్స్ ఆర్ లెసర్ దాన్ అస్. మీరు చూసుకోండి, ఎంటైర్ వరల్డ్లో ఓన్లీ లాయర్స్ ఫోకస్ అయ్యేవాడు పొలిటీషియన్స్కి. ఇప్పుడంటే రకరకాలుగా అయ్యారు. చూడండి, మీకు అమెరికన్ ప్రెసిడెంటో లేకపోతే బ్రిటన్ ప్రెసిడెంటో లేకపోతే జర్మనీ లేకపోతే యుఎస్ఎస్ఆర్ ఏంటి ఏ ఎకనమిస్టు ఉన్నాడు, మరి లెక్కలు చెప్పాల్సింది, చూడాల్సింది, బ్యాలెన్స్ షీట్ వేయాల్సింది. మరి నో ఎకనమిస్ట్ కేమ్ ఫార్వర్డ్ టు అండ్ సాట్ ఆన్ ద చైర్. ఓన్లీ ద పాసిబిలిటీ. ఎందుకంటే నువ్వు అన్నిట్లో కూడా ప్రవేశం ఉంటుంది కాబట్టి, నువ్వు నిష్ణాతుడిగా పరిగణలో తీసుకుంటారు కాబట్టి ప్రజలు, నీకు అంత గౌరవం ఉంది అనేది నా ఉద్దేశం. ఆ గౌరవాన్ని మనం పెంపొందించుకున్న దాన్ని బట్టి పెరిగిద్ది అనేది నాకు ఆలోచన. అది బేస్ అవ్వాలనేది.